క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రభుత్వం అందజేస్తున్న మందులతో పాటు పౌష్టికాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని, క్షయ వ్యాధి బాధితుల ఆరోగ్య పునరుద్ధరణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం సామ్రాజ్య సిల్వర్ సహకారంతో నిక్షయ మిత్రగా ముందుకు వచ్చి 10 మంది క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకుని పౌష్టికాహార కిట్లను అందించడం అభినందనీయమని ఆదిరెడ్డి పేర్కొన్నారు. తిలక్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బాధితులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి పూర్తిగా నయమయ్యే వ్యాధి అయినప్పటికీ రోగులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స పొందడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎన్ వసుంధర, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జిరాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, డీటీసీఎంఓ డాక్టర్ సాయి సౌమ్య, సూపర్వైజర్లు సిహెచ్ రవికుమార్, ఎం వీర్రాజు, కేవీవి సత్యనారాయణ, ఎల్ సతీష్ బాబు, ఎం శివ, ఆశా వర్కర్లు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నిక్షయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. అయితే 1500 మంది ఉంటారు సార్. మనకి రాజమండ్రి అర్బన్ వరకు అయితే ఒక 200 మంది ఉంటారు సార్ ఆన్ ట్రీట్మెంట్. సో అందులో